శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయా శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మొదటి రాజేంద్ర చోళుని పరిపాలనా కాలంలో లభ్యమైన శిలాశాసనాల యొక్క వివరాలను తెలుసుకున్నాం. ఈ భాగంలో 11వ శతాబ్దం నాటి మరికొన్ని శిలాశాసనాలను ఇప్పుడు వివరించుకుందాం. సామాన్య శకం 1031 కాలం నాటి 2 శిలాశాసనాలలో పాండ్య ఒడియ దివాకరన్ అనే సేవకుడు ఆలయానికి కొంత భూమిని కానుకగా ఇచ్చినట్లు పేర్కొనబడింది. ఈ శాసనంలో తిరువన్నామలై చుట్టుపక్కల ప్రాంతంలో జనాభా పెరుగుదల, ఆలయ కార్యకలాపాల్లో పెరుగుదల ఉన్నట్లుగా స్పష్టంగా చెప్పబడింది. రెండవ ప్రాకారం కట్టిన తర్వాత ఈ ప్రదేశానికి సందర్శకుల ప్రవాహం కూడా పెరగడంతో ధాన్యాగారాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చినట్లుగా పేర్కొనబడింది. ఈ ప్రదేశానికి సంబంధించిన నగరత్తార్ల ప్రస్తావనలో బంగారం, నగదు రూపేణా చేసిన లావాదేవీల వల్ల ఈ ప్రాంతం ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందినట్లుగా శిలాశాసనాల్లో పేర్కొనబడింది. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా చాలా ముఖ్యమైన వ్యక్తులు ఈ ప్రదేశాన్ని సందర్శించారు. వారిలో ఒకరు మొదటిసారిగా పేరు పొందిన వ్యక్తి రాజేంద్ర చోళ రాణి కళ్యాణ మాదేవియార్. మరొకరు చోళమండలంలో ఉన్న ఉయ్యంకొండల్వ నాడులో, తిరువనందూరు నాడులో ఆరిందవనల్లూరికి చెందిన నీలన్ వెంకటన్ అలియాస్ అజరాజ మూవేందవేలర్ అనే అధికారిగా చెప్పబడింది. మొదటి రాజాధిరాజ యొక్క 1050 కాలం నాటి 2 శిలాశాసనాలలో వైశాఖ మాసమైన ఫిబ్రవరి నెలలో తీర్థవారి ఊరేగింపును చెప్పబడింది. కార్తీక దీపోత్సవ మహోత్సవంలో అరుణాచలేశ్వరుని వార్షిక ఖర్చుల నిమిత్తం బంగారాన్ని బహుమతిగా ఇచ్చినట్లు ఎండోమెంట్లో నమోదు చేయబడి ఉంది. ఈ ఎండోమెంట్ క్షత్రియ శిఖామణి వలనాడులోని తిరున్ అరయుర్నాడులోని ఎట్టి సిలువేలూరుకి చెందిన అరంగ నరావయన్ అలియాస్ వలవ దివాకర మూవేందవేలన్ అనే రాజు యొక్క అధికారిచే తయారు చేయబడినట్లుగా పేర్కొనబడింది. పైన పేర్కొన్న ఇద్దరు చోళరాజుల రికార్డుల ప్రకారం ఈ ప్రదేశంలోని స్వామిని తిరువన్నామలై ఒడయారని పిలిచినట్లుగా చెప్పబడింది. ఈ శాసనంలో అమ్మ ఉమాములై నాట్యారు అంటే ఇప్పుడు ఉన్నాములై అమ్మ తెలుగులో అపీత కుచాంబ అమ్మవారి గురించి ప్రస్తావించబడలేదు. సామాన్య శకం 1050 వరకు కూడా ఈ అమ్మవారికి ప్రత్యేక ఆలయం లేదు. అడయూర్ నాడులోని తిరువన్నామలై రాష్ట్రాన్ని మధురాంతక వలనాడు అని పిలిచేవారని చెప్పబడింది. తిరువన్నామలైలో 1065వ సంవత్సరం నుండి 1170 తర్వాత కాలంలోని చోళరాజుల శిలాశాసనాల్లో కూడా వీరు ఆలయానికి కొన్ని పనులు చేసినట్లు పేర్కొనబడింది. అయితే 11, 12 శతాబ్దాల నాటి పురావస్తు ప్రాతిపదికన కేటాయించబడిన అనేక శకల శాసనాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజుల యొక్క పూర్తి శాసన శకలాలుగా చెప్పబడినప్పటికీ ఆ కాలంలో రాజులలో ఎవరికి సంబంధించిన పూర్తి శిలాశాసన రికార్డులు మనుగడలో లేనట్లుగా పేర్కొనబడింది. ఆ శాసనాలలో వారు ఆలయానికి ఇచ్చిన దీపదానం గురించి, కార్తీక దీపోత్సవ మహోత్సవానికి ఏర్పాటు చేసిన సదుపాయాల గురించి, ఆలయంలో స్వామిని కన్న రాముడ పెరుమాళ్ళుగా సూచిస్తూ దేవదానంగా భూమిని ఇచ్చిన వివరాలను నమోదు చేసినట్లుగా చెప్పబడింది. తిరువన్నామలై చరిత్ర సుమారు 1170వ సంవత్సరం నుండి 1260 వరకు ఆ ప్రదేశంలోని దేవాలయం, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన అనేక రకాల కార్యకలాపాలు, లావాదేవీలతో నిండి ఉంది. 2వ రాజాధిరాజ కాలంలోని 5 శిలాశాసనాలలో 4 శాసనాలు చోళుల కాలంలో నందదీపాలు దానంగా ఇచ్చినట్లు గుర్తించబడ్డాయి. 5వ శాసనంలో ఒక నందదీపాన్ని ఒక వ్యక్తి అనుకోకుండా మరొక వ్యక్తిని చంపినందుకు ప్రాయశ్చిత్తంగా ఆలయంలో స్వామికి దానం ఇచ్చినట్లుగా పేర్కొనబడింది.
సామాన్య శకం 1180 నుండి 1213 వరకు, ఆ తర్వాత కాలానికి చెందిన 3వ కులోత్తుంగ చోళుని యొక్క 49 శిలాశాసనాలలో తిరువన్నామలైలోని ప్రజల యొక్క జీవన విధానం, ఆలయానికి సంబంధించిన గొప్ప సమాచారం, అన్నింటికంటే మించి ఈ ఆలయంలో రాజు చూపించిన అసాధారణ ఆసక్తి గురించి లిఖించబడి ఉంది. తిరువన్నామలై అన్నానాడు ఇరరాజవలనానాడులో ఉన్నట్టుగా పేర్కొనబడి ఉంది. 2వ రాజాదిరాజు పరిపాలనా కాలమైన 1180లోని 2వ సంవత్సరానికి సంబంధించిన శిలాశాసనాలలో ఏ మండలము ప్రస్తావించబడలేదు. కానీ ఆ రాజు పరిపాలనా కాలమైన 1180 నుండి 1181 3వ సంవత్సరానికి చెందిన శిలాశాసనాలలో ఈ ప్రాంతం అదే నాడులో గాని జయంకొండ చోళ మండలంలోని రాజేంద్ర చోళ వలనాడులో గాని ఉన్నట్లు పేర్కొనబడింది. తిరువన్నామలై ఈ మండలంలో ఉన్నట్టు ఇది మొట్టమొదటి సూచనగా పరిగణించబడింది. ఈ రాజు కాలంలో నిర్మించబడిన 3వ ప్రాకార గోపురం ఇప్పుడు కిలి గోపురంగా పిలువబడుతుంది. సామాన్య శకం 1180 కాలం నాటి శిలాశాసనాలలో 86వ శాసనం నుండి తిరుక్కామకోటం అని పిలువబడే అమ్మవారికి ఆలయం ఉన్నట్లు చెప్పబడింది. ఒక శాసనం ప్రకారం 1213 కాలానికి చెందిన ఇరారదేవర్ పొన్నరప్పినన్ అలియాస్ వానకోవరాయన్ తిరువన్నామలై ఉడయనాయనార్ ఆలయానికి బంగారు పూత పూసినట్లుగా పేర్కొనబడింది. 3వ కులోత్తుంగ చోళుని కాలంలో సాంబువరాయులు, కాడవరాయులు, పృథ్వీ గాంగేయులు, బాణులు, మలయామన్లు మొదలైన సామంతరాజుల కుటుంబాలు ఈ ప్రాంతానికి మారినట్లుగా శాసనాల్లో చెప్పబడ్డాయి. ఈ కుటుంబాలలో కొందరు వ్యక్తుల ఆలయానికి భూములు, దీపాలు, ఆభరణాలను కానుకగా ఇచ్చినట్లు మనకు లభించిన శిలాశాసనాల్లో పేర్కొనబడ్డాయి. ఈ కాలంలో ఈ ప్రాంతం అధిపతుల మధ్య అనేక అవగాహన ఒప్పందాలు జరిగినట్లుగా శిలాశాసనాల్లో చెప్పబడింది. పేర్లు నమోదు చేయని 3 ఉత్సవాల ప్రస్తావన ఒక శిలాశాసనంలోనూ, కార్తీక దీపోత్సవ మహోత్సవానికి సంబంధించిన మరొక శాసనం లభ్యమైంది. ఈ కాలంలో స్థానిక పెద్దలు సంపాదించిన ప్రాముఖ్యత, ఆలయానికి వారు భూములను, కానుకలను ముందెప్పుడూ లేని విధంగా ప్రజలలో రాజకీయ చైతన్యం రేకెత్తించిందని పేర్కొనబడింది. ఈ పరిణామం వ్యవసాయోత్పత్తి రూపంలో సంపద ఉత్పత్తి కావటం వల్ల సాధ్యమైనట్లుగా చెప్పబడింది. అభివృద్ధి చెందిన పశు సంపద, ఖనిజ వనరుల వల్ల కూడా ఈ కాలంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడినట్లు పేర్కొనబడింది. ఈ కాలానికి చెందిన ప్రజలు ఆలయానికి దీపదానాల కొరకు ఆవులను, ఎద్దులను దానం చేయడం, పెద్ద మొత్తంలో బంగారాన్ని కానుకగా ఇవ్వటం, ఆలయంలో మూలమూర్తులకు బంగారు ఆభరణాలను కానుకలుగా సమర్పించడం శాసనాలలో పేర్కొనబడింది. ఆ విధంగా తిరువన్నామలై, దాని పరిసర ప్రాంతాలు ఆ కాలంలో అభివృద్ధి చెంది పర్యవసానంగా ఆలయ ప్రాముఖ్యత, సంపద, పరిమాణం, ఆచార వ్యవహారాలు కూడా పెరిగాయి. ఇక 3వ రాజరాజ కాలం విషయానికి వస్తే ఆయన కాలంలో 39 శిలాశాసనాలు లభ్యమైనట్లుగా చెప్పబడింది. ఆ కాలం యొక్క శాసనాలలో 3వ రాజరాజ ఆయన సామంత పెద్దలు ఆలయంపై చూపిన గొప్ప ఆసక్తిని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ రాజు యొక్క పరిపాలనా కాలమైన 32వ సంవత్సరం నుండి కొంతకాలం వరకు గల శాసనాలలో కేంద్ర పాలన బాగా బలహీనపడినట్లుగా నమోదు చేయబడి ఉంది. 3వ రాజరాజ యొక్క పరిపాలన కూడా ఈ శాసనాల్లో గుర్తించబడినట్లు చెప్పబడి ఉంది. ఈ రాజు యొక్క కాలం నాటి శిలాశాసనాల ప్రకారం రాజకీయ సమస్యలు ఉన్నప్పటికీ తిరువన్నామలై చుట్టుపక్కల ప్రాంతం సుసంపన్నంగా ఉండి తత్ఫలితంగా ఆ ప్రాంతంలో ఉన్న అరుణాచలేశ్వరుని ఆలయం సంరక్షించబడినట్లుగా పేర్కొనబడింది. 3వ రాజేంద్ర పరిపాలన ఎన్నో రాజకీయ సమస్యలను ఎదుర్కోవడం వల్ల ఆయన అధికారం ఎక్కువగా చోళమండలానికి పరిమితం చేయబడినట్లుగా ఈ సేకరణలో లభించిన తక్కువ శిలాశాసనాలలో పేర్కొనబడి ఉంది. యథావిధిగా కొందరు ప్రముఖులు ఆలయానికి భూములను కానుకలుగా ఇచ్చినట్లు పేర్కొనబడింది. ఆ కాలపు హొయసల రాజు యొక్క ప్రభావం వల్ల శ్రీ మను మహాప్రధానన్, మాండలీకర్య మరసన్ అనే బిరుదులను కలిగి ఉన్న సింగన తెన్నాయకన్ అనే హొయసల అధిపతి ఆలయానికి ఒక గ్రామాన్ని బహుమతిగా ఇచ్చినట్లు
నమోదు చేసిన ఒక శాసనం లభించింది. తిరువేకంబం ఉడయాన్ తిరుమడిల్ అని పిలువబడే ప్రాకార గోడ యొక్క నిర్మాణ ఖర్చుల నిమిత్తం కూడా ఈ గ్రామాన్ని బహుమతిగా ఇవ్వబడినట్లు పేర్కొనబడింది. 3వ రాజేంద్ర చోళుని యొక్క పరిపాలనా కాలంలోని 27వ సంవత్సరం అంటే 1272 నుండి 1273కు సంబంధించిన ఒక శాసనంలో చెప్పబడింది. కొంతకాలం తర్వాత చోళవంశం తమిళనాడు రాజకీయాల నుండి అదృశ్యమైనట్లుగా పేర్కొనబడింది. ఏది ఏమైనప్పటికీ తిరువన్నామలై ఉన్న ప్రాంతం అరుణాచలేశ్వరుని ఆలయంపై చోళుల ఆసక్తి దాదాపు 884 నుండి 1273 వరకు కొనసాగింది. అయితే దాదాపు 1065 నుండి 1170 మధ్య ఒక శతాబ్దం పాటు విరామం ఉన్నట్లుగా చెప్పబడింది. ఈ విరామం ఆ కాలంలో పాలించిన రాజులకు పరమేశ్వరుడిపై ఆసక్తి లేకపోవడంతో పాటు శాసనాలు కలిగి ఉన్న నిర్మాణాల యొక్క విధ్వంసం కారణంగా ఆ కాలంలోని శిలాశాసనాల నష్టానికి కారణమని చెప్పవచ్చు. ఇప్పటి వరకు 3వ రాజాదిరాజు పరిపాలనా కాలం 13వ శతాబ్దానికి చెందిన అనేక శిలాశాసనాలను తెలుసుకున్నాం. వచ్చే భాగంలో కాడవరాయల కాలంలో అరుణాచలేశ్వరుని ఆలయ అభివృద్ధిని శిలాశాసనాల ద్వారా దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రో మరుణాచల. శ్రీ శివనిధి శివాలయ